పరిశుద్ధమైన దేవుని నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ ప్రేమపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము దైవ వాక్యంలో నుండి పరిశీలించబోతున్నాం. ప్రపంచంలో ఉన్న సర్వమానవాళికి అవసరమైనటువంటి అంశము, ప్రత్యేకంగా విశ్వాసులకు, దేవుని పిల్లలకు, వాక్యం నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలందరికీ కూడా చాలా అవసరమైనటువంటి అంశం ఈరోజు. భూమిని దేవుడు సృష్టించి ఇచ్చినటువంటి అందమైన ఈ భూమిపై నివసిస్తున్న సకల జీవరాశులకు దేవుడిచ్చిన గాలి, నీరు, ఆకాశం, వీటిని పొందుకుంటూ చాలా సంతోషముతో సుఖముగా జీవిస్తున్న ఈ యొక్క భూగోళం పైన ఉన్నటువంటి సర్వమానవాళి ప్రజలకు దేవుడు ఉన్నాడని నమ్ముతున్న కొందరుంటే, దేవుడు లేడని అనుకున్నవారు మరికొందరుంటే, రకరకాలుగా మతాలు ఉన్నా, రకరకాలుగా నమ్మకాలు ఉన్నప్పటికీ మనుషులలో ఒక ప్రశ్న ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది ఏంటంటే, మనలాంటి భూమి, మనలాంటి మనుషులు వేరే గ్రహాలలో ఎక్కడైనా ఉన్నారా, ఉన్నారు అనేది చాలామందిలో జనిస్తున్న ప్రశ్న. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ప్రియులారా, ఫ్లయింగ్ సాసర్స్గా, సాసర్ లాంటి ఆకారంతో కలిగినటువంటి ఎగిరే పల్లాలు, గాలిలో ఎగురుతూ పల్లాలో ఎగురుతూ వెళుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా చూసిన వాళ్ళు ఉన్నారు అని, వాటిని ఫొటోస్ తీసిన వారు, వీడియోస్ తీసిన వారు ఉన్నారని, దాంట్లో మానవుల కంటే అతి తెలివైన వాళ్ళు, శక్తిమంతులు, ప్రాణులు, అంటే వాళ్ళు కూడా జీవంతో ఉన్నవాళ్ళు, ఒక రకమైన ఆకారాలు కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారని, ఆ ఫ్లయింగ్ సాసర్సు విమానాల కంటే 3 రెట్ల వేగంతో ప్రయాణిస్తాయని, అలా కనిపిస్తూ అలా మాయమైపోతున్నాయని, వాటిని పట్టుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా వాళ్ళు దొరకటం లేదని అనేక రకాలుగా వార్తలు ప్రపంచవ్యాప్తంగా చెక్కలు కొడుతున్నటువంటి సందర్భాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. వీటిని యుఎఫ్ఓ అని కూడా అంటారు. అన్ఐడెంటిఫై ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫై ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనే పేర్లు పెట్టారు వాటిని. యుఎఫ్ఓతో మరి ఆ కాలంలో 90s, 70s నుంచి 90s ఆ కాలంలో యుఎఫ్ఓ జీన్స్ ప్యాంట్స్ వచ్చేవండి, టీషర్ట్స్. అవి చాలా ప్రసిద్ధి చెందినవి, చాలా కాస్ట్లీ ఉండేవి ఆ టైంలో. ఇప్పటి కూడా మార్కెట్లో మీకు దొరుకుతాయి. అవి రేట్ ఎక్కువ ఉంటాయి. UFOjeans.com, యుఎఫ్ఓ ఫుట్వేర్, ఇవన్నీ కూడా ఖరీదైనవి. అంటే ఆ పేరు పెట్టుకున్నారు వాళ్ళు, ఆ సంస్థ, కంపెనీ వాళ్ళు. అలాగే వాటిపైన ఎన్నో హాలీవుడ్ సినిమాలు వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, నావల్స్ వచ్చాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా నమ్మించేశారంటే, యూఎఫ్ఓలు ఉన్నాయని, గ్రహాంతర వాసులు, బుజ్జజీవులు, ఏలియన్స్ ఉన్నారని మరి నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు భూమి మీద చాలామంది, సైంటిస్టులే. కానీ పిల్లరా, స్టీవెన్ స్పిల్బర్గ్ అనే ఒక గొప్ప హాలీవుడ్ ప్రముఖ ప్రఖ్యాత దర్శకుడు ఒక సినిమా తీశాడు, ఈటీ అని. ఆ సినిమా చాలా ప్రసిద్ధి చెందింది, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అది ప్రిల్లరా. మరి అలాంటి సినిమా ద్వారా అతడు ఏలియన్స్ ఉన్నాయని చూపించాడు. ఆ ఫ్లయింగ్ సాసర్ ఉందని, ఏలియన్స్ ఉందని. ఆ సినిమా పేరు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్, ఈటీ అనే సినిమా తీశాడు. మరి
అంతేకాకుండా చాలా సినిమాలు వచ్చాయి యూఎఫ్ఓస్ గురించి. ఇండిపెండెన్స్ డే అని, మార్స్ అటాక్స్ అని ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా అవతారణ సినిమా, అది కూడా ఏలియన్స్ సినిమానే. జేమ్స్ కెమెరన్ 2 భాగాలుగా తీసిన సినిమా కూడా మనం చూసాం ఏలియన్స్ పైన. ఏలియన్స్ అసలు ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే పిల్లరా, ఈ మధ్యకాలంలో చాలా విషయాలు, వార్తలు ప్రపంచవ్యాప్తంగా చెక్కలు కొడుతున్నాయి. ఏమిటంటే అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత భారీ మాన్స్టర్ ఒకటి కనిపిస్తున్నారట. చాలా పెద్ద భారీ మాన్స్టర్, ఒక పెద్ద డ్రాగన్, లివియతన్, ఒక భయంకరమైన జంతువు. దాని తలకాయనే మెక్సికో అంత ఉంటుందట. అది శాటిలైట్ మ్యాప్ ద్వారా కనిపెట్టారట దాన్ని పైనుంచి. దాని తలతో కనబడుతుందట. అది చాలా భయంకరమైన జంతువు. అది బయటకు వస్తే భూమి ఏమైతో తెలియదు, జనులు ఏమైతో తెలియదట. డైనోసార్ల కంటే ఎంతో 100 రెట్లు ఉంటుంది పెద్దగా. ఇది బైబిల్లో ఉంది అని కూడా చెప్తున్నారండి. సముద్రం నుంచి వచ్చే క్రూరమృగం అని ప్రకటన గ్రంథంలో ఉంది కదా, దానికి చెప్తున్నారు. వార్తలు చెప్తున్నాను, వార్తలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూ ఉన్నాయి. అది బయటికి వస్తే ప్రళయమేక, ప్రళయానికి దగ్గరగా ఉన్నాము, భూప్రపంచం అంతమైపోతుంది, ఈ విశ్వం అంతమైపోతుంది. అలాగే రీసెంట్గా మెక్సికోలో సూరన్ బీచ్లో డూమ్స్డే ఫిష్ కనిపించిందండి. డూమ్స్డే ఫిష్, అది పాములా ఉంటుంది. ఆ ఫిష్ అది మెరుస్తూ ఉంటుంది, ఒక రకమైన కలరు. అది భూమి మీదకి వచ్చి ఏంటంటే అసలు సామాన్యంగా ఆ ఫిష్ భూమి మీదకి రాదట. 1000 కిలోమీటర్ల లోతులు ఉంటుంది సముద్రంలో. అది బయటికి రాదు. వస్తే ప్రళయం వస్తే, భూకంపాలు వస్తే, సునామీలు వస్తే, భయంకరమైన విపత్తులు సంభవిస్తున్నాయి కానీ ఫిష్ తట్టుకోలేక బయటికి రాదు. ఆ క్రూరముఖం ఎక్కడైతే అట్లాంటిక్ ఓషన్లో ఉన్న క్రూరముఖం కదలికల వల్ల, ఈ ప్రకంపనల వల్ల భయపడిపోయి ఈ జీవరాశులు సముద్రంలోనే బయటకు వస్తున్నాయని కూడా ఒక వదంతి. ఒడిస్సాలో 1000 తాబేలు బయటకు వచ్చాయట. 1000 తాబేలు బీచ్ మీదకి వచ్చేసాయట, సముద్రం నుంచి బయటకు వచ్చేసాయట భయపడిపోయి. భూకంపాల కంటే ముందే ఇవి బయటకు వచ్చి తెలుపుతూ ఉన్నాయట ప్రళయం, భూకంపాలు వస్తున్నాయని. జపాన్లో కానీ, ఈ మెక్సికోలో కానీ ఇవన్నీ రావటం వల్ల, ఈ జంతువులు ప్రాణులు రావటం వల్ల భూమికి ఏదో జరగబోతుంది, మహాప్రళయం జరగబోతుంది అనేటువంటి వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి పిల్లరా. అలాగే ఆస్ట్రేలియాలో కూడా 100ల సంఖ్యలో తిమింగలాలు బయటకు వచ్చేసాడు. 100ల సంఖ్యలో తిమింగలాలు, పెద్ద పెద్ద వేల్ చేపలన్నీ కూడా. ఇవన్నీ కూడా మహా క్రూరమృగం సముద్రం నుంచి బయటికి వస్తుంది అని ఒక వదంతి వస్తుందండి. ఇలా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఏలియన్స్ కూడా రాబోతున్నారు ఈ భూమి మీదకి. ఇక మానవులను చెరపట్టబోతున్నారు, మానవులతో యుద్ధం చేయబోతున్నారు. అంత గందరగోళంగా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తుంటే చాలామంది చదివి కొంతమంది ఆందోళన చెందుతున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు అది ఏం జరగబోతుంది అనేది ప్రశ్నార్థంగా మిగులుతుంది ప్రియులారా. ఇవి నిజమా అని ఆలోచిస్తే దేవుని సంగమా, మనకు దేవుడిచ్చినటువంటి దేవుని వాక్యము, పరిశుద్ధమైనటువంటి గ్రంథమైన బైబిల్లో మనకు చాలా క్లియర్గా ఏదైనా కూడా దేవుడు రాయిస్తాడు, ఏది కూడా దేవుడు దాచడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదైనా కూడా దాచిపెట్టాడు, తన పిల్లలకు తెలియజేస్తాడు. అట్లాంటిక్ ఓషన్లో అలాంటి జంతువు ఏమీ లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బైబిల్లో చెప్పిన క్రూరముఖము అది రూపకలంకారం, నిజమైన క్రూరముఖం కాదు. అది ప్రకటన గ్రంథపు దర్శన గ్రంథంలో చెప్పిన క్రూరముఖము నిజమైన క్రూరముఖం కాదు. అది రాజ్యాల గురించి, రాజుల గురించి, పవర్ గురించి, అధికారం గురించి చెప్తున్నటువంటి క్రూరముఖం. దాని గురించి మనము తర్వాత వాటి గురించి మనం అంశాలని మనం పరిశీలన చేద్దాం, దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు సందర్భంలో లేదు కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేద్దాం ప్రియులారా. అలాంటి క్రూరముఖం ఏది సముద్రం నుంచి బయటికి రాదు, అలాంటిది లేదు ప్రియులారా.
ఇక ఏలియన్స్, గ్రహాంతర వాసులు, బుద్ధ జీవులు ఉన్నాయా? వాళ్ళు వస్తారా భూమి మీదకి? తిరుగుతున్న ఫ్లయింగ్ సాసర్స్ ఏమిటి? వీటి గుట్టు బైబిల్ విప్పిందా, లేక బైబిల్ కూడా సస్పెన్స్గా పెట్టిందా అని ఆలోచిస్తే ఈరోజు దాన్ని క్లియర్గా తెలుసుకుందాం ప్రియులారా. అసలు ఈ ఫ్లయింగ్ సాసర్స్ ఎప్పుడు కనిపించాయి, దీని గురించి ఏమిటని వార్త పరిశీలన చేస్తే 1947 సంవత్సరం 1947 అమెరికాలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఆయన ఒక ప్రైవేట్ పైలట్, పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన పేరు కెన్నెత్ ఆర్నాల్డ్. ఆయనకు ఒక రవాణా విమానం ఉంది. ఆ విమానం తప్పిపోయిందటండి. దానికోసం ఆయన వెతుకుతూ ఉన్నాడట. పరిశీలిస్తూ ఉంటే ఆకాశంలో పెద్ద సైజు సాసర్లాగా మెరుస్తున్న 9 వస్తువులు వి ఆకారంలో ప్రయాణిస్తున్నాయట. నాట్యం ఆడుతూ వెళ్తున్నాయటండి ఆకాశంలో. అవి అటు ఇటు కదులుతూ వెళ్తున్నాయట ఆ సాసర్స్ను. ఆయన చూశాడు. ఆయన చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి. ఆయన అబద్ధం ఆడాడు. ఆయన ఊరికే చెప్పడని అమెరికా దేశంలో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు ఆయన. దాదాపుగా 2700 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నట్టండి అవి. ఆయన చూసినప్పుడు అంచనా వేశాడు ఆయన. అది చెప్పినప్పుడు అది చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది అమెరికాలో 1947లో. అన్ని హెడ్లైన్స్లో వచ్చేసేది న్యూస్ అంతా. ఆయన చెప్పాడు, ఫ్లయింగ్ సాసర్ని చూశాను, ఫ్లయింగ్ సాసర్స్ని చూశాను ఆయన చెప్పాడు అన్నమాట. ఆ పదం వాడింది మొట్టమొదటిగా కెన్నెత్ ఆర్నాల్డ్ అంటే ఆయననే మొదటిగా ఆయన ఫ్లయింగ్ సాసర్స్ అనే పదం వర్డ్ వాడాడు ఆయన. అప్పటి నుంచి ఫ్లయింగ్ సాసర్స్ అని స్టార్ట్ అయింది. ఆయన ఏమి చూశాడో ఏమో కానీ అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇక ఫ్లయింగ్ సాసర్స్ అని, యూఎఫ్ఓస్ అని, సినిమాలు, సీరియళ్ళు, పరిశోధనలు ఇక ఊపందుకున్నాయండి. ఇప్పటి వరకు అవి వస్తూనే ఉన్నాయి, న్యూస్ అన్నీ వస్తూనే ఉన్నాయి ప్రియులారా. ఇక వీటి మీద సైన్స్ ఫిక్షన్లో ఎన్నో సినిమాలు చెప్పాను కదండి, చాలా సినిమాలు వచ్చాయి ఇప్పటికీ. ఇలాంటి పరిశోధనలో పరిశీలిస్తున్నటువంటి సైంటిస్టులు కూడా వాటి గురించి చాలా పరిశోధన చేస్తున్నారు. వీటిలో ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పడిందటండి, ఈ ఫ్లయింగ్ సాసర్ గురించి తెలుసుకునే సంస్థ. 1965లో కొందరు ఏరియల్ ఫెనామినా రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఆఫ్ ఏరియల్ ఫెనామినా అలాంటి సంస్థలు ఉన్నటువంటి సంస్థల్లో నుంచి వాళ్ళు కొందరు ఈ ఫ్లయింగ్ సాసర్ కనబడుతున్నా లేదా అని చూసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు కూడా పరిశోధనలో చేస్తున్నారట వాళ్ళు. అలాగే నాసా శాస్త్రవేత్తలు కూడా పట్టించుకోవాలి దీన్ని, ఈ న్యూస్ని. కానీ ఈ మధ్యలో వాళ్ళు కూడా ప్రత్యేకంగా యూఎఫ్ఓల గురించి వారు పరిశీలిస్తున్నారు. వాటి గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారట. ఆలోచిస్తుంటే వాళ్ళకు ఒక 2%, 2%, 3% అట్లా ఏదో గ్రహాంతరవాసులు ఉండొచ్చేమో అనే ఒక మీమాంసంలో ఉందట నాసా సంస్థ. సరే, ఏదైనప్పటికీ ఇంతవరకు మనకు ఏ ఒక్క ఏలియన్ను కూడా ఎవరు పట్టుకొని చూపించింది లేదు, ఒక ఏలియన్ కూడా మాట్లాడింది లేదు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ. ఫ్లయింగ్ సాసర్ను మనకు చూపించింది లేదు. అన్నీ కనిపించి అక్కడ కనిపించి ఇక్కడ కనిపించి అక్కడ కనిపించాయని వాటి వీడియోస్, ఫొటోసే ఉన్నాయి. కానీ నిజంగా అందులో ఉన్న ఏలియన్స్, బుద్ధ జీవులు ప్రత్యక్షంగా కనిపించినట్టు క్లారిటీతో ఉన్నటువంటి ఫొటోస్ కానీ, క్లారిటీతో ఉన్న వార్తలు కానీ మనం ఇంతవరకు చూడలేదు. అన్నీ కూడా సస్పెన్సే ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి సస్పెన్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రత్యేక చెప్పిన 1947 వచ్చేది ఊపందుకుంది న్యూస్. ఇది కొన్ని పాతకాలంలో చిత్రాలు, బొమ్మల్లో కూడా అలాంటివి ఉన్నట్టుగా పరిశోధనలో తెలిపిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొన్ని ఉన్నాయి అలాంటివని. మరి ఇంతకాలం నుంచి ఉంటే ఇంతవరకు ఒక్కటి కూడా ఏలియన్స్ మనల్ని బాధ పెట్టినట్లేదు, మనల్ని ఇబ్బంది పెట్టినట్లేదు. సరే, వాళ్ళు మనతో మాట్లాడినట్లేదు, మనం వాళ్ళతో మాట్లాడినట్లేదు, ఏం లేదు. అన్నీ కూడా సస్పెన్సే ఉన్నాయి. అందుకే ఈ సస్పెన్స్ను ఓపెన్ చేయాలి కదా, లాభం లేదు. ఇక నేను అనుకున్నానండి, గుట్టు విప్పేసేయాలి దీన్ని. బైబిల్ దానికి కారణం. ఎందుకు? దేవుడు చేశాడు సృష్టినంతా.
సృష్టిని దేవుడు చేసినప్పుడు ఈ సృష్టిలో ఏలియన్స్ ఉంటే అది బైబిల్లో రాయబడి ఉందా లేదా అనేది ప్రశ్న. అంతే కదా మరి. ఇప్పుడు ఆయన చేసే సృష్టిలో ఏలియన్స్ ఉన్నారని బైబిల్ చెప్తే మనం నమ్మేద్దాం. ఉన్నట్టుగా కనిపిస్తుంది బైబిల్ ఇప్పుడు మీకు చూపిస్తే. కొందరు అందుకే బైబిల్ని చూసి కూడా బైబిల్లో కూడా ఏలియన్స్ ఉన్నట్టుగా ఉందండి బైబిల్లో అని కొంతమంది చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. ఎలా అర్థం చేసుకున్నారు? యేసుప్రభు చెప్పిన మాట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏలియన్స్ ఉన్నట్టుగా మనకు కనబడతారు చూడండి. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. ఈ దొడ్డివంటే ఈ భూమి మీద ఉన్న గొర్రెలు అంటే మనము, ఈ భూమి మీద లేని గొర్రెలు కూడా ఉన్నాయట, ఇంకా కొన్ని గొర్రెలు. వాటితో కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటి అయి గొర్రెల కాపరి ఒక్కడును అగును. అంటే ఆ ఏలియన్స్ కూడా నేను ఒకరోజు తీసుకొస్తా, అప్పుడు మీరు అవి రెండు ఒకటైతాయి, అప్పుడు నా స్వరం విని వస్తాయి, మీరు అంతా ఒకటైపోతారు అనే దానిని ఏలియన్స్కు లింక్ పెట్టి చెప్పినటువంటి వార్తలు కూడా నేను విన్నాను. అది నిజమే ఉండొచ్చేమో అనిపిస్తుంది కదా వింటే. వెళ్ళారా? అక్కడ యేసుప్రభు చెప్పినది గొర్రెలు, 2 రకాల గొర్రెలు. ఒక గొర్రెల మంద ఇజ్రాయేల్ గొర్రెల మంద, రెండో గొర్రెల మంద ఇజ్రాయేల్ కాని జనులు, ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి ఏదైతుందో ఇజ్రాయేల్ కాకుండా మనం. యేసుప్రభు చెప్పినప్పుడు యేసుప్రభు శిలువ మరణం చెందలేదు, క్రిస్టియానిటీ రాలేదు ప్రపంచంలోకి. రాకముందు చెప్పిండు ఈ గొర్రెలు అంటే ఇజ్రాయేల్ గొర్రెలు, మనమున్నమే అవి మనం ఆ గొర్రెలు. ఆ స్వరం మనం విన్నాము, నా స్వరం ఆ గొర్రెలు వింటాయి అన్నాడు. ఆయన స్వరం విన్నాం. అందుకే ప్రకటనలు ఏమంటాడు? తలుపుడొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా వానిలోకి నేను వస్తానన్నాడు. అంటే వాక్యపనే స్వరం, ఆయన మాట స్వరం విన్నాము, ప్రభుని అంగీకరించాము. ఇప్పుడు ఇశ్రాయేలును మనం ఏకం చేశాడని ఎఫెసీ పత్రికలో క్లియర్గా ఉంది. క్రీస్తు రక్త సంబంధము ద్వారా ఇశ్రాయేలును మనం ఐక్యపరిచాడు. అందుకే మనం ఏం పెట్టాడు పేరు? నూతన ఇశ్రాయేలు అని పెట్టాడు పేరు. వేరే గొర్రెలు అంటే ఏలియన్స్ గారు. అర్థమైందండి? చెప్తాను ఇప్పుడు, చాలా క్లియర్గా అర్థం చేసుకుంటారు మీరు ఈ ప్రసంగం విన్న తర్వాత. చాలా చక్కగా మీరు వినాలి, అర్థం చేసుకోవాలి ప్రియులారా. నోట్స్ లాగా రాసుకోండి, తెలియని వారికి తెలియజేయండి. ప్రియ దేవుని సంగమా, చాలా అవసరమైనవి. ఇక మరొకటి ఉంటుంది చూద్దాం, రెఫరెన్స్. అంటే ఏలియన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది మనకు. కీర్తనల గ్రంథము 148వ కీర్తన, 148వ కీర్తన మొదటి వచనం. కీర్తన 148వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా. ఆకాశంలో ఉండేవాళ్ళంటే ఏలియన్స్ అనుకున్నారు కొందరు. అంటే బైబిల్ అర్థం కాని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఉన్నత స్థలం అంటే ఎత్తైన స్థలం అని అర్థం, గొప్ప స్థలం అని అర్థం. ఉన్నత స్థలము, ఎత్తైన స్థలము, ఆకాశంలో ఉన్న ఆకాశవాసులు ఎవరంటే వీళ్ళే ఏలియన్స్ అని అనుకుంటున్నారు కొందరు. అది కాదు. దీని అర్థం ఏంటంటే ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా స్తుతించుడి అంటే ఎవరంటే వాళ్ళు చెప్తున్నాడు ఆయన దూతలారా. ఇక్కడ స్టార్ట్ చేసినట్టు చూడు, ఎవరో వాళ్ళంతా చెప్తున్నాడు, ఇక్కడ వివరిస్తున్నాడు వివరణ. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి. ఆకాశంలో ఉన్నంటే వీళ్ళే ఆకాశవాసులారా అని చెప్తున్నాడు. పరలోక దూతలు మరియు సూర్యచంద్ర నక్షత్రములారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశంపై ఉన్న జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను. కిందంతా స్తుతి. అలాగే మన మీద అంత ప్రకృతిని వర్ణిస్తున్నాడు, అంతరిక్షాన్ని వర్ణిస్తున్నాడు, ప్రజలను వర్ణిస్తున్నాడు. 12వ వచనం చూస్తే యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక.
ప్రైజ్ అండ్ వర్షిప్. దేవునికంటే సమస్త సృష్టి దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ ఆకాశవాసులారంటే ఏలియన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి యేసు ప్రభు మన కోసం సిలువ యాగం అయ్యాడు భూమి మీదకి వచ్చి. మరి అక్కడ కూడా ఏలియన్స్ దగ్గరకు పోయి సిలువ బలయ్యాడా? మరి వారికి రక్షణ అవసరం లేదా? దేవుడు సృష్టించడం వాళ్ళను, సృష్టిలో భాగం కదా వాళ్ళు. యేసు రెండో రాకడలో ఆకాశం అంతా రగులుకొని కరిగిపోతున్నప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? యేసు రెండో రాకడలో ఎత్తబడే సంఘం అంటే, భూమి మీద సంఘం అంటే మరి వాళ్ళ అడ్రస్ ఏమిటి? అలాంటి ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు రాయించాడా బైబిల్లో? రాయిస్తాడు కదా, వాళ్ళ ఉనికి చెప్తాడు కదా బైబిల్లో ప్రియులారా. కనుక ఎప్పటి నుంచో ఉన్నాయి 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 అంటున్నారు, కానీ ఉన్నట్టుగా ఇంతవరకు క్లారిటీగా దొరికిన వార్త ఏదీ లేదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు చాలా క్లియర్గా రాయించాడు. దాన్ని మనం క్లియర్గా చూద్దాం బైబిల్లో. ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది గుట్టు విప్పించుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములు 26, 27 వచనాలు ఉంటాయి. కలిసి దాన్ని చూద్దామండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, కాపురం భూమి మీదనే కాపురం ఉండాలని నిర్ణయించాడు దేవుడు. వెల్ సెటిల్డ్ అండి. సెటిల్ ఎక్కడైతేనో ఏ గ్రహంలో సెటిల్ కావడానికి వీల్లేదు. ఇప్పుడు చూపిస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను. దీని తర్వాత ఏ గ్రహం మీద కానీ అంతరిక్షంలో ఎక్కడ కానీ నీవు నివసించలేవు. నివసిస్తే, జరిగితే మానవుడు దేవుని కంటే గొప్పడైపోతాడు, బైబిల్ కంటే గొప్పడైపోతాడు. బైబిల్ కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు, ప్రభువు కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ప్రియులారా, చూపిస్తాను ఇప్పుడు మీకు. యావత్ భూమి మీద కాపురం ఉండుటకైన ఒక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక్క నుండి జాతి మనుషులు సృష్టించాడు. ఆదాము నుంచి మనుషులు సృష్టించబడ్డారు. భూమి మీదనే ఏలియన్స్ అంటే వాళ్ళు ఎక్కడ లేరు. ఇక మనిషి జాతి లేదు, ప్రాణకోటి లేదు, ఎక్కడ కూడా ప్రాణకోటి ఎక్కడ లేదు, ప్రాణి లేదు, జీవం లేదు ఎక్కడ కూడా. అంతరిక్షంలో ఏ గ్రహాలు లేదు. ప్రతి జాతి మనుష్యుని భూమి మీదనే మనుషుడు ఉన్నాడని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్. ఒక మనుషుడి నుండి వచ్చేసాడు, ఆదాము నుండి అంతే. సృష్టించి వారు ఒకళ్ళ దేవుని తరువులాడు కనుగొందురేమని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. దేవుడు అంటోడే అందనంత దూరము సమీపించరాని దేశంలో నివసిస్తున్న దేవుడే మనం పలుకుతే పలుకుతాడు, మనం ప్రార్థన చేయగా మనకు ఆన్సర్ ఇస్తాడు, మనల్ని కాపాడుతున్న దేవుడు. అంత దూరం ఉన్న దేవుడే మనకు మన యొక్క కమ్యూనికేషన్లో ఉండగా ఏలియన్స్ ఎందుకు లేరంటారు కమ్యూనికేషన్లో? ఆలోచించండి మీరు. అది సింపుల్ కదా, ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది మనకు. భూమి మీదనే మనిషి జీవము, భూమి మీదనే మనిషి బ్రతకాలి. చాలా క్లియర్గా ఉంది. దాన్ని మించిన రెఫరెన్స్ మీకు ఎక్కడ దొరకదండి. కీర్తన గ్రంథము 115వ కీర్తన. 115వ కీర్తనలో చాలా క్లియర్గా ఉంది చూడండి. 115వ కీర్తన ఎంత క్లియర్గా ఉందంటే ఇక దాన్ని మనము మాట్లాడనీకి వీలేదండి. 115వ కీర్తన 16 ఆకాశములు యెహోవా వశం. నువ్వు పోయి అక్కడ ఆకాశాలలో పోయి నువ్వు కాపురం ఉంటే యెహోవా వశం పనిచేదనట. యెహోవా పర్మిషన్ ఇస్తేనే నువ్వు అక్కడ ఉండగలుగుతావు. అది పాయింట్ గుర్తుపెట్టుకో. ఆయన వశం అంటే అర్థమైంది, ఆయన పర్మిషన్ లేనిది నువ్వు అక్కడ వెళ్ళడానికి వీల్లేదు. చూసి వస్తావేమో కానీ నువ్వు ఫెయిల్ అయిపోతావని అర్థం. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ నో అడ్మిషన్, వితౌట్ పర్మిషన్ బోర్డులు కనబడుతూ ఉంటాయి మన కొన్ని ఆఫీసులలో, కొన్ని సంస్థల్లో. పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి.
నువ్వు అంతరిక్షంలో నీ బుర్రతో పనిచేసినట్టుగా నా బుర్రతో పనిచేసినట్టుగా మనం ప్లాన్లు వేసుకుంటే అవి దేవునికి అనుకూలమైతే సక్సెస్ అవుతాయి, లేకపోతే ఫెయిల్ అయిపోతాయి అని చెప్పి ఏమన్నాడు, ఆకాశంలో యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఇచ్చేసాడు నరులకు. ఆయన ఇస్తే మనం ఉన్నాం. అర్థమైందా? అంతరిక్షం నరులకు ఇయ్యలేదు, చంద్రమండలం నరులకు ఇయ్యలేదు, అంగారగ్రహం నరులకు ఇయ్యలేదు, వేరే గ్రహం దేవుడు ఇయ్యలే. ఇస్తే కాపురం ఉంటాం అక్కడ. నో పర్మిషన్, లేదు పర్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్ లేకుండా మనం పోయి అక్కడ పెట్టుకున్నాం అనుకో ఏదన్నా. అవండి నేను చదివానండి న్యూస్లో, వార్తాపత్రికలో చదివాను. నేను ఓ నక్షత్రం మండలంలో వెళ్ళి మరి మనుషులు అక్కడ నివసించడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. నేను న్యూస్ పేపర్లో చదివానండి. చదివినప్పుడు నాకు బైబిల్ రెఫరెన్స్ గుర్తొచ్చిందండి ప్రియులారా. అంతరిక్షంలో అంటే నక్షత్రం ఒక గ్రహం లాంటిది, అక్కడ వెళ్ళి మనుషులు ప్లాన్ వేస్తున్నారని చెప్పేసి నేను న్యూస్లో చదివాను కూడా ప్రియులారా. అప్పుడు ఆ నక్షత్రంలో మనుషులు నివసిస్తారా అంటే నిజమే కదా, బైబిల్ చెప్పింది కదా ఒక మాట. మరి నక్షత్రంలో నివసిస్తారా అని ఆలోచిస్తే ప్రియులారా, ఓబద్యా గ్రంథంలో ఉంది చూడండి. ఓబద్యా గ్రంథం 761 పేజ్ అండి. అది చిన్న ప్రవక్తల గ్రంథం కాబట్టి అంత తొందరగా మనకు దొరకదు. 761 పేజీ నెంబర్ అండి అది ఓబద్యా గ్రంథం. దాంట్లో ఒక మాట ఉంది, చూద్దాం. మొదటి అధ్యాయం ఓబద్యా గ్రంథము 4వ వచనం. ఓబద్యా గ్రంథము మొదటి అధ్యాయం 4వ వచనం. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అంటే నక్షత్రములలో పక్షిరాజు గూడంత నివాసం అన్నట్టు. నివసించడానికి, నివాసం ఉండటానికి. ఓబద్యా 1:4. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఓబద్యా వాక్కు కాదు, దేవుడు ముందే చెప్పిండు. అర్థమైంది? క్రీస్తు పూర్వం 840 సంవత్సరాల క్రితం రాయబడిందండి ఇది. బిఫోర్ క్రైస్ట్ 840. అంటే నక్షత్రంలో నీవు అక్కడ కాపురం ఉండటానికి నివాస స్థలాన్ని కట్టుకున్నా అక్కడ నుంచి పడేస్తా కిందికి అన్నాడు. అంటే నేను నీకు అనుమతి పర్మిషన్ ఇవ్వ, అవన్నీ నా వశం. ప్రియులారా, ఎందుకంటారో మీరు ఒకసారి ఆలోచించండి. మనకు అనిపిస్తుందండి, మన బుర్రకు, మట్టి బుర్రకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఉండొచ్చారు ఒక ప్లాన్ అనుకుంటాం మనం. కానీ మనం కట్టింది కాదు నక్షత్రం, మనం తయారు చేసింది కాదు, మనం సృష్టించింది కాదు నక్షత్రం. ఈ విశ్వాన్ని మనం సృష్టించింది కాదు. కాబట్టి దాని గురించి లోటుపాట్లు ఏవైనా మనకు తెలియదు, దేవునికే తెలుస్తాయి. యోబు గ్రంథము 37వ అధ్యాయము. ఇక్కడ ఎంత బాగుందో చూడండి క్లియర్గా. ఎందుకు తెలియదంటే ఇక్కడ చెప్తున్నాడు. యోబు గ్రంథంలో 37వ అధ్యాయంలో, యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథం 37:12. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. నరులకు నివాసము యోగ్యముగా అంటే నివసించడానికి యోగ్యంగా అంటే చక్కగా మంచిగా ఉండేది భూగోళం అన్నాడు. భూగోళం అంటే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పుస్తకం యోబు గ్రంథంలో భూమి గోళంగా ఉందని చెప్పాడు. భూమి గోళంగా ఉందని, భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. భూగోళం, గోళం అంటే గుండ్రం అని అర్థం. ఇక్కడ చెప్పాడు బైబిల్లో. నరులకు నివాస యోగ్యం. ఎక్కడ నరు నివాస యోగ్యం ఉండలేడు. యోగ్యంగా ఆనిది అంత కనిపించేది మనకు కనపడుతూ ఉందాం అనుకుంటాం. ఆ వాటర్ ఉంది, అక్కడ ఉందాము, కడదాము అనుకుంటారు మనుషులు. కాబట్టి ఆశలు ఉంటాయి. మనిషి ఆశకు అంతులేదు కదండి. ఎంత కరెక్టు ఆలోచించండి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి బైబిల్లో
నరులకు నివాసయోగ్యమైన భూమి గుండ్రంగా ఉందని రాసిన దేవుడు ఎంత కరెక్టో, ఆ భూగోళం మీద నువ్వు యోగ్యంగా బ్రతుకుతావని చెప్పింది కూడా కరెక్టే. ఎనాక్సిమండర్ అనే శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త కనిపెట్టాడే తెలుసా, భూమి అలా శూన్యంలో వేలాడుతుందని కనిపెట్టాడు ఎనాక్సిమండర్. అలా వేలాడుతూ ఉందని టెలిస్కోప్తో పరిశీలన చేసి ఆయన కనిపెడితే, ఆయన కనిపెట్టక ముందే క్రీస్తుపూర్వం 1500 రాయబడిన బైబిల్లో ఉందండి. అది అలా ఆ శూన్యంలో భూమి విరలాడుతూ ఉందని. ప్రియులారా, యోబు 26:7, యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. 26:7 వచనము. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను. శూన్యము పైన భూమిని వ్రేలాడుతుందట, శూన్యంలో భూమి వ్రేలాడుతున్న బైబిల్ ఎప్పుడు రాయబడింది చూసారా? ఇవన్నీ నిజాలు. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీదనే ఉండగలవు, ఏ గ్రహం మీద ఉండలేవు. ఎందుకని క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ మనం చూడాలి. ఇప్పుడు అంటే మనిషే నివసించడానికి అనుకూలంగా లేనప్పుడు మరో ప్రాణి, బుద్ధజీవి, యూఎఫ్ఓలు, అంతరిక్ష నౌకలు, ఏలియన్స్, బుద్ధజీవులు, గ్రహాంతరవాసులు బ్రతికి కట్టగలరా? మనం కూడా ప్రాణంతో ఉన్న వాళ్ళం కదా, వాళ్ళు ప్రాణంతో ఉన్నవాళ్ళు కదా, మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి? మనిషికే నివాస యోగ్యం లేనప్పుడు వాళ్ళు ఎలా నివసిస్తారు? ప్రాణి ఎలా బ్రతుకుతుందండి? ఎక్కడ అంతరిక్షంలో ఎక్కడ ప్రాణులు లేవు, జీవకోటి లేదు, భూమి మీదనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ తీసి చూడాలి మీరు, బైబిల్ తీసి. ఫర్ ఎగ్జాంపుల్, చక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చినా, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినా, ఏమండి మరి స్కూల్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, మరి భార్య కానీ మన తల్లి కానీ భోజనం సిద్ధపరుస్తారండి మన కొరకు. టక్కున సిద్ధం కాదు, అది ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. కూరగాయలు కట్ చేసుకోవాలి, మోతాదులు చూడాలి, కారం ఎంత, ఉప్పు ఎంత, ఏమండి మంట ఎంత సైజులో పెట్టాలి, ఆ స్టవ్ మీద పెట్టినప్పుడు ఎంతసేపు ఉడకాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా శ్రద్ధతో జాగ్రత్తగా తయారు చేస్తే కానీ తినడానికి మనం. కొన్నిసార్లు హడావుడిలో చేస్తే పాడైపోతూ ఉంటాయండి. పాడైపోయినప్పుడు పక్కన పెట్టేస్తారు వాళ్ళు, మళ్ళీ చేస్తూ ఉంటారు విసుగు లేకుండా. స్త్రీలను నిజంగా అభినందించాలి. వాళ్ళు సిద్ధపరిస్తే కానీ మనం తీసుకెళ్ళి భోంచేయమండి. ఇంట్లో ఉన్న, ఆఫీస్కి వెళ్తున్నా. దేవుడు కూడా మనం నివసించడానికి ఉన్న ఈ భూమిని ఆయన సిద్ధపరిచి స్థిరపరిచాడని బైబిల్లో ఉంది. అందుకే చక్కటి పంట పొలాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, జీవరాశులు బ్రతుకుతున్నాయండి. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దామండి. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త యెహోవా అని చెప్తున్నాడండి క్లియర్గా ఇక్కడ. ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. భూమిని నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు దానిని సృజించెను. ఎంత క్లారిటీ ఉంది! నివాస స్థలముగా చేశాడు దాని, భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఎట్లయితే మన తల్లిగారు కానీ మరి భార్య కానీ ఎట్లయితే సిద్ధపరిచి మనకు భోజనం పెడితే మనం తిని చక్కగా టేస్టీగా ఉందనే సంతృప్తి పడతామో, మన కొరకు, జీవరాశుల కొరకు దేవుడు నివాస స్థలముగా ఉండున్నట్లు సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఏ గ్రహాన్ని ఎక్కడ కూడా అంతరిక్షం కానీ మన కొరకు సిద్ధపరిచి ఆయన స్థిరపరచలేదు గనుక ఎక్కడ జీవరాశి ఉండదు. ఆయన స్థిరపరిచినట్టుగా ఉంటే బైబిల్లో అక్కడ ఉన్నట్టు లెక్క. ఎక్కడ ఉండదు, కేవలం భూమి తప్ప ఎక్కడ నీవు మనిషి నివసించలేదు, ప్రాణి నివసించలేదు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం ప్రియులారా. అందుకే అంటాడు, ఇర్మియా గ్రంథం 27 చూడు ఎంత బాగుంటుందో.
ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంది చూడండి ప్రియులారా. అదొకటే కాదు, చాలా ఉన్నాయి రెఫరెన్సులు. సమయం లేదు కాబట్టి నేను తొందరగా ముగించేస్తాను ప్రియులారా. 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 5వ వచనం. అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఆయన న్యాయమట మనకి ఇవ్వడం ఈ భూమిని, నరులను చేయడం అని న్యాయమట. మరి జీవరాశులు ఉన్నటువంటి భూమి కాకుండా మరో గ్రహంలో బుద్ధ జీవులు కానీ గ్రహాంతర వాసులు ఏలియన్స్ కానీ ఉండుట న్యాయమా దేవా? నో, లేవు కాబట్టి రాయలేదండి. న్యాయం, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఉంటే చెబుతాడు బైబిల్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని మనసు ఏం తెలుసా? ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు దేవుడు. చూపిస్తాను రెఫరెన్స్ కూడా అది మీకు. ప్రభు దేవుని మనసెరిగినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్తారు. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేదని చెప్తాడు, ఉంటే ఉన్నదని చెప్తాడు. చూస్తారా? యోహాను సువార్త 14వ అధ్యాయం, తొందరగా యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాట మీరు చక్కగా వినాలి ప్రియులారా. మొదటి వచనం 2వ వచనాన్ని చూడండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పి ఏమంటాడు చూడండి. లేని ఎడల మీతో చెప్పుదును. ఆ మాట ఎందుకు చెప్పాలి? లేకపోతే నివాసాలు లేవని చెప్పేస్తాను నేను. ఉన్నదున్నట్టు చెప్పేవాడు యేసుప్రభు వారు. మీకు అర్థమైందా అండి? యేసుప్రభు చాలా క్లారిటీగా ఉంటాడు ఆయన మాటలు. ఆయన ఏది దాచుకోడు. ఎందుకో తెలుసా? సత్యం అంటే ఆయనే. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రియులారా. నీ వాక్యమే సత్యము అన్నాడు. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని లోకమునకు వచ్చి తిని పిలాతు అన్నాడు. సత్య సంబంధి ఎగువాడు నా మాట వినును. ఏం మాటలండి యేసుప్రభు వారి, అమోఘమైన అద్భుతమైన మాటలు. ఆయన అంటున్నాడు, లేకపోతే చెప్పేస్తాను నేను ఉన్నది ఉన్నట్టుగా. ఏలియన్స్ ఉంటే చెప్పేస్తాడు. వేరే అంతరిక్షంలో జీవాలు ఉన్నాయి, ప్రాణులు ఉన్నారని చెప్పేస్తాడు ఆయన. లేవు, ఎక్కడ బైబిల్లో లేదు. మనిషి అలా అర్థం చేసుకుంటున్నాడు అంతే. మట్టి బుర్రకు అర్థమైంది అదే. ఈ పాటికి ఉంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, జ్ఞానం పెరిగిపోయిందండి. ఈ పాటికి ఒక్క ఏలియన్ పట్టుకోరా? వాళ్ళు వచ్చి మన దగ్గర మాట్లాడరా, దాడి చేయరా? లేకపోతే ఏదో ఒకటి తేలిపోతుంది కదా. ఇంతకాలం ఆగడం కాదు కదా ప్రియులారా. భూమే నరులకు ఇచ్చున్నాడు ప్రియులారా. యోబు గ్రంథం 20వ అధ్యాయము, యోబు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. యోబు గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మనం ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగో జరుగుతున్నదని నీకు తెలియదు. ఆది నుండి నరులు భూమి మీద ఉన్నారు. ఆది నుండి నరులు భూమి మీద ఉన్నారు. ఆది నుండి కోతి భూమి మీద ఉండి నరులైనట్టు లేదు బైబిల్ ఎక్కడ కూడా. స్టార్టింగ్ నుంచి నరుడే ఉన్నాడు, కోతి లేదు. కోతి వానరం, మనిషి కాలేదు. అర్థమైందండి? ఆది నుండి నరుడే ఉన్నాడు. చూడు, క్లియర్గా ఉంది. వానరం లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము చాలా శక్తి గలది. కనుక దేవుని సంగమా, మన జీవితాలలో ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన రాకడకు ముందు ఎన్నో ఆందోళనకరమైన వార్తలు వస్తూనే ఉంటాయి. రకరకాల గాసిప్స్ వస్తూ ఉంటాయి. వచ్చేసింది, సంవత్సరంలో యేసుప్రభు వచ్చేస్తాడు, 10 రోజుల్లో వచ్చేస్తాడు, నెల రోజుల్లో వచ్చేస్తాడు. రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ప్రభు రాకడ వచ్చేస్తుంది ఆందోళన కలిగించే వార్తలు. ఎందరో ప్రవచించే ప్రవక్తలు ఉన్నారు భూమి మీద. ప్రవక్తలు వాళ్ళు ప్రవక్తని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా అపోస్తులను పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందరో ఉన్నారు భూమి మీద కదా, ప్రవచిస్తూ ఉంటారు.
ఏది ఏమైనా ప్రళయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, దేవునికి తప్ప. యేసుక్రీస్తు కూడా తెలియదని చెప్పాడు ఆయన. దేవుడు నాయనా వెళ్ళిపో, నీది రెండవ రాకడ, ఇంకా ఎల్లు అనగానే ప్రభు వస్తాడు. అంత వరదాకా ప్రభువుకు తెలియదు ఏ రోజో ఏ గడియనో. దేవుడు తప్ప దేవదూతకు కానీ నరులకు కానీ ప్రభువుకు కానీ తెలియదని ప్రభే చెప్పాడు. మీకు తెలుస్తుంది, నేను మళ్ళీ రెఫరెన్స్ చూపించే అవసరం లేదు. కనుక ఇలాంటి వార్తలు నమ్మొద్దు. ఏదో భూకంపాలు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాంతంలో అలజడికి జీవరాశులు రావటం అనేది కామన్ విషయమే. కానీ ప్రళయం రాదు, అది మీరు గుర్తుపెట్టాలి. ప్రపంచ ప్రళయం రాదు, విశ్వ ప్రళయం రాదు. ప్రభు రాకడ వరకు ఇలాగనే ఉంటుంది ఇదంతా కూడా ప్రియులారా. అట్లాంటిక్ ఓషన్లో డ్రాగన్ లేదు, క్రూరమృగం లేదు. అంతరిక్షంలో ఏ గ్రహంలో కూడా ఏలియన్స్ లేవు. ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం మనం. సాక్ష్యాధారాలతో ఎవరు నిరూపించలేకపోయారు ఇప్పటికి కూడా ఏలియన్స్ ఉన్నట్టుగా. నాసా వాళ్ళ పరిశోధన కంటే పరిశోధన చేసే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా భూమి మీద? ఏమండి, నాసా కంటే గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారా? అలాంటి సంస్థ ఉందా ఏదైనా? లేదు కదా. అదే కదా ఫస్ట్ సంస్థ నాసా. మిగతా ఉన్నా కూడా వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞానంతో చేస్తున్నారు, కానీ అంత పెద్ద సంస్థ నాసానే కదా. వాళ్ళకు కూడా పరిశోధనలో ఏలియన్స్ విషయంలో వాళ్ళకి ఏదో జస్ట్ కొద్దిగానే తెలిసింది, అది కూడా సస్పెన్స్ అనట. వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎంత గొప్పదండి. పట్టుకోలేరు ఈ పాటకు ఒక ఏలియన్ అన్న. చాలా ప్రయత్నాలు చేశారండి. ఏలియన్స్ గొంతులు వినాలి, వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారు, వాళ్ళ ఏ స్వరము, వాళ్ళ సౌండ్స్ను, ఇవన్నీ కూడా రకరకాలుగా పరిశోధన చేసిన ఇంతవరకు ఏ క్లారిటీ లేదు. ఉంటే కదా క్లారిటీ. ప్రియులారా, భూమి తప్ప నరుడు, మనిషి, జీవప్రాణి, ప్రాణకోటి ఏది కూడా అంతరిక్షంలో కష్టం. ప్రియులారా, సునీత విలియమ్స్ గారు మరి అంతరిక్షంలో చిక్కిపోయారు కదా. ముగించేస్తాను నేను. ఆవిడ కొరకు మరి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తీసుకురావడానికి కొరకు. చిక్కిపోయారు. మరి ఆమె చాలా బలహీనురాలు అయినట్టుగా మరి న్యూస్లో చదివినప్పుడు నాకు చాలా బాధేసి ఆమె కొరకు ప్రార్థన చేశానండి నేను. క్షేమంగా ఆవిడ రావాలి భూమి మీదకని. మన భారత సంతతి చెందినటువంటి సహోదరి, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప ఆస్ట్రోనాట్. ఆమె గురించి వార్తల్లో విన్నాను. ఏంటంటే షాక్ అయ్యానండి విని. ఆమెకు నడవడానికి మర్చిపోయిందటండి ఆమె. అంటే భూమి మీద నడుస్తుంది కదండి మనం, అంతరిక్షం నడవడానికి ఉండదు, అంత గాల్లో తేలుతూ ఉంటారు వాళ్ళు. ఆమె చాలా బలహీనం అయిపోయింది. నేను నడక మర్చిపోయానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుందట. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ నడక ప్రాక్టీస్ చేయాలామే. ఎందుకు చెప్పండి. దేవుడు భూమి నరులకు ఇచ్చున్నాడు, అంతరిక్షం ఇవ్వలేదు కాబట్టి అక్కడ భూమి మీద లాంటి మనగడ మనం కొనసాగించలేమండి. నడవలేము, గెంతలేము, ఎగరలేము, ఏమండి, మాట్లాడలేము. ఏదైనా కూడా ఒక శిక్షణలో భాగముగా ఆస్ట్రోనాట్స్ ఎలాగైతే ఆ పదార్థాలు ద్రవ పదార్థాలు ఎలా తీసుకోవాలి, వాళ్ళు ఎలా కూర్చోవాలి, అవన్నీ కూడా వాళ్ళు ట్రైన్ అయి వెళ్తారు అంతరిక్షంలోకి. ప్రియులారా, ఉదాహరణ మనం అంతరిక్షం గురించి ఆలోచిస్తే కఠినమైనటువంటి కష్టం అండి అంతరిక్షంలో వెళ్ళి ఉండి రావడం అనేది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, సునీత విలియమ్స్ గారి గురించి ప్రేయర్ చేయండి. ఆమెను క్షేమంగా మరి అమెరికా ప్రభుత్వం తీసుకురావడం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అంతరిక్షం ఇవ్వలేదు మనకు నివాసయోగ్యంగా, భూమిని ఇచ్చాడు నివాసయోగ్యంగా. ఆయన సిద్ధపరిచి స్థిరపరిచి నివాసయోగ్యముగా చేసిన తర్వాతనే భూమి మీద జీవరాశిని, వృక్షాలను, మనుషులను సృష్టించాడు. ప్రియులారా, చివరిగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దామండి. 8-9 వచనాలు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానముతో మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండుడి.
అంటే రకరకాల మాటలతో రకరకాల వార్తలతో మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు. కనుక విశ్వ క్రైస్తవ సంఘమా తస్మాత్ జాగ్రత్త, బైబిల్ని నమ్ము, మనిషి మాటలు నమ్మకు. మనిషి ఇంతలో కనబడి అంతలో మాయమే ఆవిరి వంటి వాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని మాట సత్యము, బైబిల్ సత్యము. అందుకే ఏలియన్స్ ఉన్నారన్నట్టుగా బైబిల్ చెబితేనే నమ్మాలి మనం. ప్రియులారా, గుట్టు విప్పేసింది బైబిల్. ఏ గ్రహంలో అంతరిక్షంలో ఎక్కడ ఏలియన్స్ కాదు, ఏ జీవకోటి ప్రాణి ఏది ఉండదు, భూమి తప్ప. ఈ భూమి తప్ప ఏది లేదు భూమి మీద. ప్రాణికి అవసరమైనటువంటి ఆక్సిజన్ కానీ వాటర్ కానీ నివాసయోగ్యంగా కానీ ఎక్కడా లేదని బైబిల్ తేల్చేసింది. ఇక చివరిగా చెప్పేస్తాను, నేను రెఫరెన్స్ ఏమొద్దండి చెప్పేస్తాను. భూమికే గ్యారంటీ లేదని చెప్పేశాడు. సైన్స్ శాస్త్రవేత్తలు చెప్తారు భూమికే గ్యారంటీ లేదని. అందుకే గ్రహాలను వెతుకుతున్నాడు ఎక్కడ ఉందామని. సైంటిస్ట్ చెప్పకముందు యేసుప్రభు చెప్పేశాడు ముందే. ఏమని చెప్పాడు? ఆకాశంలో భూమియు గతించిపోతాయి కానీ నా మాట గతించదని. కాబట్టి ఆ మాటను మనం నమ్మాలి. నమ్మకం దేన్ని పెట్టుకోవాలి? వాక్యం మీద. ఉండేది యుగయుగాలు పరలోకం. ఆ పరలోకం కోసం బ్రతకాలి మనం. గ్రహాల కోసం కాదు, నక్షత్రాల కోసం, నివాసయోగ్యం కోసం కాదు ఉండడానికి. అవి లేవు, నివాసయోగ్యం కాదు. అవి నివసించడానికి యోగ్యం కానీ నక్షత్ర మండలాలు, గ్రహాలు, అంతరిక్షం ఆలోచించటం వ్యర్థం. నీ జీవితం భూమి మీద ముగిసిన తర్వాత ఉండేది పరలోకం. ఆ పరలోకం కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. ప్రియులారా, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు అంటాడు హెబ్రీ పత్రికలో పౌలు గారు. మనకు లేదు, నిలవరమైన పట్టణం లేదు, ఇక్కడ ఉండదు. ఇది భూకంపం వస్తేనే గద్దద్దలు ఆడిపోయి పరుగులు తీస్తారు. ఇంట్లో నుంచి ప్రజలందరూ బయట పరుగులు తీస్తారు. భూకంపంలో చూస్తారు కదండి, వీడియోస్ చూస్తూ ఉంటాం మనం సోషల్ మీడియాలో. భయం, ఇల్లు కూలిపోతే చనిపోతారు కదండి. భూకంపం వస్తే దడదలు ఆడిపోతారండి జనాలంతా. అంటే భూమికి గ్యారంటీ లేదు, నివాస యోగ్యం అయినా కూడా. కారణం మనిషే పాడు చేసుకున్నాడు గ్లోబల్ వార్మింగ్ తోటి. ఈరోజు భూమి పాడైపోయిందంటే కారణం మనిషే, మనిషి తప్పులే. ప్రియులారా, దేవుని పిల్లలారా, యేసు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభు కోసం బ్రతుకు, ప్రభు కోసం ఎదురుచు చూడు, వాక్యాన్ని నమ్ముకో, పరలోకం చేరుకో, నిత్య జీవాన్ని సంపాదించుకో. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, కృపగల దేవుడా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మీరు ఇచ్చిన వాక్యం ఎంతో గొప్పది. మీ పిల్లలు ఎంతో ఆసక్తితో విన్నారు నాయన. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వారి హృదయంలో వాక్యం నాటబడి పరలోకం కోసం బ్రతికేవారిగా వారిని దీవించి ఆశీర్వదించమని, మీ వాక్యాన్ని నమ్ముకోమని, మీ వాక్యంలో ఉన్న సత్యాలను మేము తెలుసుకున్నాము నాయన. అయ్యా, క్లారిటీ లేని వాటిని నమ్మకుండా క్లారిటీ కలిగిన మీ సత్యవాక్యాన్ని నమ్ముకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మీ కృపచేత వారిని నడిపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.